యాక్కటి హబ్, ఇది మన హబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ మంచి హెల్తీ స్నాక్ ఐటెం మసాలా వడలు ఎలా వేసుకోవాలో చూసేద్దామండి. చాలా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం మంచి స్నాక్ ఐటెం అని చెప్పుకోవచ్చు. ప్రోటీన్స్, విటమిన్, ఐరన్ నిండిపోయిన పచ్చిశనగపప్పు, అలాగే మంచి ఆకుకూరలైన కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుని టేస్టీగా, క్రిస్పీగా, ఈజీగా మసాలా వడలు ఎలా చేసుకోవాలి ఈరోజు మీ అందరికీ చూపించేస్తానండి. అలాగే మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా, క్విక్గా అయిపోతాయి. ఈ మసాలా వడలు చేసి పెట్టచ్చు. అవి చాలా బాగున్నాయి అని చెప్తారు వాళ్ళు. ఇంకెందుకు ఆలస్యం, మసాలా వడలు ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా మనం పచ్చిశనగపప్పు తీసుకుని దాన్ని నానబెట్టి ఉంచుకోవాలి. నేను ఒక 2 hours నానబెట్టి ఉంచుకున్నాను వాటర్లో. పచ్చిశనగపప్పుని చక్కగా నానబెట్టేసుకోండి. ఎంత నానితే అంత మంచిదన్నమాట. అలాగే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇంకా గరం మసాలా, ఉప్పు తీసుకున్నాము. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలి చూపించేస్తాను. ముందు మనం పిండి కలిపేసుకుందాము. పచ్చిశనగపప్పుని ఒక 2 hours నానబెట్టి ఉంచుకున్నాం కదా, దాంట్లో వాటర్ అంతా తీసేసి, వాటర్ ఏమీ లేకుండా ఇలా కచ్చా పిచ్చాగా గ్రైండ్ చేసేసుకోండి. మరీ పేస్ట్ లాగా అవ్వకూడదు, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఉన్నాయంటే పల్చగా అయిపోతుంది. చూసారు కదా, ఇలాగా గ్రైండ్ చేసుకోండి. బరకగా గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో పుదీనా, 1 కప్పు పుదీనా వేస్తున్నాను, అంటే 1 కట్ట. అలాగే 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర వేసాను. కొంచెం కరివేపాకు, ఎన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇవన్నీ మనం ఇందాక రుబ్బుకుని పెట్టుకున్న పచ్చిశనగపప్పులో వేసేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది మసాలా వడలు కాబట్టి మసాలా వేస్తున్నాము. గరం మసాలా, చెక్క, లవంగాలు, ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని వాటిని పొడి చేసి పెట్టుకుంటాము. ఆ గరం మసాలా వేసాను. సాల్ట్, ఈ మెటీరియల్కి సరిపడా ఉప్పు వేసుకోండి. మసాలా వడల్లో కంపల్సరీ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే గరం మసాలా, చెక్క, లవంగాలు, ధనియాలు పొడి చేసి పెట్టుకుని ఆ పొడి వేసుకోండి. చక్కగా ఇది మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఈ ఆకుకూరలు, పచ్చిశనగపప్పు రుబ్బి పెట్టుకున్న పేస్ట్, అలాగే ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ మిక్స్ అయ్యేటట్టు చక్కగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లో ఆకుకూర ఎంత వేస్తే అంత మంచిదండి. హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఉట్టిగా ప్లెయిన్గా ఆకుకూర తినలేని వాళ్ళు ఇలా మసాలా వడల్లో యాడ్ చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. వడల్లాగా మొత్తం కలిపేసుకున్నాం కదా, పల్చగా అవ్వకుండా చూసుకోండి. ఎక్కడ నేను వాటర్ యాడ్ చేయాలా, చూసారు కదా, మనం ఆ పచ్చిశనగపప్పు రుబ్బుకున్న దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. మీరు ఎక్కడ వాటర్ యాడ్ చేయకండి, పల్చగా అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ వేడెక్కాక ఇలా రౌండ్ షేప్లో వడల్లాగా చేసుకుని మనం ఫ్రై చేసేసుకుందాం. చేతికి లైట్గా వాటర్తో చేతులు తడుపుకోండి. పిండి కలిపేటప్పుడు మాత్రం అసలు ఎక్కడ వాటర్ యాడ్ చేయకండి. పచ్చిశనగపప్పు కూడా వాటర్ అంతా తీసేసి మనం రుబ్బేసుకున్నాము. కొంచెం బరకగా రుబ్బేసుకుని అందులో ఈ ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, ఇంకా గరం మసాలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఇలా చేతిలో రౌండ్ షేప్లో చేసుకుని వడల్లాగా వేసేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్లో వేసేయండి. ఎప్పుడు చెప్పినట్టుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కే వరకు హైలో పెట్టుకోండి. తర్వాత సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే పైన లోన కూడా చక్కగా వేగుతాయి. సిమ్లోనే ఫ్రై చేయండి. హైలో ఫ్రై చేశారంటే పైన ఎగిపోయి లోన పచ్చిగా ఉంటాయి. ఆయిల్ వేడెక్కే వరకు హైలో ఉంచుకోండి. తర్వాత సిమ్లో పెట్టుకుని ఇలా కళాయికి సరిపడా వడలు వేసుకుని ఫ్రై చేసేసుకోండి. ఇవి చాలా చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతాయి అన్నమాట. అలాగే మనం ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెం ఇది. ఫస్ట్ ఆ వడలు వేసిన వెంటనే గరిటె పెట్టి కదపమాకండి. నేను మీకు చాలాసార్లు చెప్తాను కదా, కొంచెం ఫ్రై అయినాక అప్పుడు గరిటెతో 2 sides ఫ్రై చేసుకునేటట్టు గరిటెతో కలపండి. వెంటనే వడలు వేయగానే గరిటె పెట్టమాకండి. కొంచెం వేగినాక 1 side, అప్పుడు రెండో వైపు కూడా తిప్పుకోండి. చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చినాక ఇలా ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా క్విక్గా అయిపోతుంది మసాలా వడలు. మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట.
మసాలా వడలు అందరికీ వచ్చు, కాకపోతే ఈరోజు నా స్టైల్లో చూపిస్తున్న మసాలా వడలు. దీంట్లో ఆకుకూరలు యాడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పుదీనా, కొత్తిమీర, అలాగే మీకు తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పాలకూర అయితే నేను మీకు ఇంతకుముందు పాలకూర వడలు చూపించాను కదా, పాలకూర వడలు అలాగే స్వీట్ కార్న్ వడలు అన్నీ ఒకలానే ఉంటాయి, కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. ఈ మసాలా వడల్లో పుదీనా, కొత్తిమీర వేయటం మూలంగా మరింత రుచి వస్తుందన్నమాట. చూసారు కదా, నేను ఇంకొంచెం వడలు వేస్తున్నాను. ఇందాకడి ఫ్రై అయిపోయినాయి, ఇప్పుడు వేరే వడలు వేస్తున్నాను ఆయిల్లో. ఇవి కూడా చక్కగా ఫ్రై అయినాక తీసేసుకుందాం. 2 సైడ్స్ గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోండి. ఇలా కళాయికి సరిపడా ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడెక్కినాక సిమ్లో పెట్టేసుకుని, అప్పుడు ఆ కళాయికి సరిపడా ఇలా వడలు వేసేసుకుని కొంచెం వేగినాక గెరిట్ పెట్టి 2 సైడ్స్ ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయినాయి, రెడీ అయిపోతున్నాయండి. మన మసాలా వడలు రెడీగా ఉన్నాయి, ఇంకా తినేయడమే అన్నమాట. చూసారు కదా, చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈసారి పచ్చెనగపప్పు నానపెట్టుకోవడం, దాంట్లో వాటర్ తీసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లిపాయ, గరం మసాలా, సాల్ట్ యాడ్ చేసి మనం పిండి కలిపేసుకుని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఈజీగా క్విక్గా అయిపోయే స్నాక్ ఐటమ్. అలాగే ఇది హెల్దీ స్నాక్ కూడా. పచ్చెనగపప్పు, పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తున్నాం కాబట్టి హెల్దీ స్నాక్ కూడా. మన బయట కొనుక్కునే పిజ్జా, బర్గర్ల బదులు ఇలా ట్రై చేసుకునే స్నాక్స్ చాలా మంచిదండి. చూసారా, మన ఎమ్మీగా మసాలా వడలు రెడీ అయిపోయినాయి. అలాగే ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం. ఇలా ఉల్లిపాయలు, కొత్తిమీరతో తీసుకుంటే ఇంకా బాగుంటాయండి. ఈవినింగ్ టైమ్స్, టీ టైంలో ఈ మసాలా వడలు వేసుకుని ఫుల్ ఎంజాయ్ చేసేయండి. మీరు కూడా మీ ఇంట్లో వండేసుకుని తినేసేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము ఏ రెసిపీ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. చూసారు కదా, పైన క్రిస్పీగా, లోన్ చక్కగా ఉడికిపోయినాయి, సూపర్ ఉన్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు తయారు చేసిన రెసిపీస్ని పిక్స్ తీసి మాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి #Yakkati అని చెప్పి ట్యాగ్ చేయండి. మేము కూడా చూస్తాం, ఆనందిస్తాం. అలాగే మా ఇన్స్టాగ్రామ్లో Yakkati అకౌంట్ కూడా ఫాలో అవ్వండి. మేము రెసిపీస్ అక్కడ పెడుతూ ఉంటాం, అవి కూడా మీరు చూడొచ్చు. సూపర్ ఉన్నాయి కదా మసాలా వడలు, కలర్ఫుల్గా. మీరు కూడా చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టేయండి. నెక్స్ట్ టైం ఇంకో ఈజీ, టేస్టీ, హెల్తీ స్నాక్ ఐటెంతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Like, share and subscribe to our channel. Notification రావాలంటే ఏం చేయాలక్క? గంట కొట్టాలి బ్రో.